ఏందోనమ్మా, మా రోజుల్లో గిటాంటి పద్ధతులే లేవు. ఏదైనా సాంప్రదాయం అంటే సాంప్రదాయమే. ఆయన మనుషులు మారిపోయారని పూజలు వ్రతాలు మారిపోతాయా ఏంది? ఏందమ్మా, ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నది? ఇంకెవరి గురించి? వ్రతభంగం చేసిన వాళ్ళ గురించి, ఉపవాసాన్ని అపచారం చేసిన భార్యామణి గురించి. కార్తీక పౌర్ణమంటే భర్త మొహం చూసి భర్త చేత్తో నీళ్లు తాగితేనే గాని ఉపవాసం వదిలినట్టు కాదు. వ్రతం కూడా పూర్తయినట్టు కాదు. కానీ అలా ఎక్కడ చేసింది నీ తోటికోళ్ళు? దేవుణ్ణి చూసేసి తానే నీళ్లు తీసుకొని తాగేసేస్తే అయిపోయినట్ట. గసలు చంద్రుణ్ణి చూసిన మొహంతో మొగుణ్ణి చూడకుండా అవ్వా పారాయి వాళ్ళని ఎట్లా చూస్తారే బాబు. గసలు మనసులా ఒప్పుతుందో? మనసాక్షిని మోసం చేసుకుని కాపురం చేయడే గాని. గసలు కాపురం చేస్తేనే కదమ్మా ఇవన్నీను. ఒకరీడా ఇంకొకరేడనో ఉంటే ఇక కాపురానికి అవకాశం ఏడుంటది? అయితే మాత్రం అవ్వా గిట్ల అయితే మాత్రం అవ్వా గిట్ల ఏందే నూకాలు, మళ్ళగేదో పంచాయతీ పెట్టినట్టున్నావు. ఏంది? వదినమ్మ ఏంలే. ఏమి లేకుండానే పంచాయతీ పెట్టినావా? చెప్పు. ఏందే మంగా, ఏంది సంగతి? వదినమ్మా ఏంలే, గదడితే అదేం చెప్తుంది. ఈ ఇంట్లో దానికో అచ్చటా ముచ్చటా ఉన్నదా? నేను వచ్చింది ఎందుకు? దీనికి సీమంతం చేసి కానుపుకి తీసుకుపోనికేగా. కాని ఏది? ఇంట్లో అందరి ముచ్చట్లు జరుగుతున్నాయి గాని నా బిడ్డకి సీమంతం మాత్రం జరగడం లే. ఇదే కడుపు ఇంకో కోడలికి వస్తేనా? నూకాలు నూకాలు నూకాలు. అమ్మా దుర్గమ్మ గారు. రా పంతులు, నీకోసమే ఎదురు చూస్తా ఉన్నాను. గట్ల కూసో. పర్వాలేదమ్మా, మీ కోడల గారి సీమంతానికి ముహూర్తం పెట్టమన్నారు కదా.
రేపు సాయంకాలం దివ్యంగా ఉంది. ఎలాంటి దుర్ముహూర్తాలు లేవు. మంచిది. కాస్త మజ్జిగ దాగిపో. వద్దమ్మా, గుడికి వెళ్ళాలి, వేళ అయింది. సరే, వెళ్ళొస్తానమ్మా. నాకు తెలుసు వదినమ్మా, నీ మంచితనము, నీ గొప్పతనము. కానీ నలుగురికి తెలవద్దు. ఊళ్ళో వాళ్ళంతా ఏంది దుర్గమ్మ కోడలు సీమంతం ఇంకా చేయడంలే అని అందరూ అనుకుంటున్నారు. పెద్ద కోడలంటే అభిమానం, ఆఖరి కోడలంటే ముద్దు, మధ్య కోడల పరిస్థితి మధ్యలో నలిగినట్టు నలిగిపోవడం తప్ప ఏది ఉండదని అందరూ అనుకుంటుండ్రు. లే, అందరి గురించి చెప్పిన వదినమ్మా, అంతే తప్ప గిది నా మనసులో మాట కాదు వదినమ్మా. ఇదిగో మంగ, చూసినావా? అడగందే అమ్మైనా అన్నం పెట్టదు, కాని అడగకుండానే నీ అత్తమ్మ నీకు సీమంతం చేస్తుందే. రేపు సాయంత్రమే సీమంతం. అవును, ఎక్కువ సమయం లేదు. నువ్వనుకుంటున్నట్టు నాకొక కోడలి మీద అభిమానం, ఇంకో కోడలంటే ముద్దు, మధ్య కోడలంటే మొద్దు కాదు. అందరూ సమానమే. ఎవరికి పుట్టినా నా కొడుకుల బిడ్డలే, నా మనవళ్ళు, నా మనవరాళ్లే. కనుక అందర్నీ ఒకేలా చూస్తాను, ఎవరి వేడుకైనా ఒకేలా చేస్తాను. మంగ సీమంతం కూడా గొప్పగానే చేయాలనుకుంటున్నాను. ఊరందర్నీ పిలిచి ఘనంగా చేస్తాను. వదినమ్మా, ఈ ఊర్లో అందరితో పాటు పక్కూర్లో ఉన్న కలెక్టర్ గారిని, వారి కుటుంబాన్ని పిలిస్తే బాగుంటది కదా వదినమ్మా. నూకాలు, ఇన్నాళ్లకు మంచి మాట మాట్లాడినావు, గట్టని పిలుస్తాను. ఇగో, ఏదైతేనేం నీకు సీమంతం జరగబోతోంది. ఇగో, అది మాత్రం నాకు జాలే. అబ్బా, పద లోపలికి పోదాంబా. ఏమండి, మంచినీళ్ళు తీసుకోండి. తులసి, ఇన్నాళ్ళు మన కడుపు నింపుతున్నది, మనకు బట్టలిస్తున్నది, అదే మనల్ని పోషిస్తున్నది చిన్నల్లుడు కృష్ణ కాదు తులసి, పద్మావతి. మన పద్మావతి మన పద్దునా? అవును తులసి. పాండు, అమ్మా, సత్యమ్మ ఇంటి దారిలోనే కదా పోతున్నాం? అవునమ్మా. గైతే గడ బండాపు. ముందు తులసమ్మ అతని పేరంటానికి పిలిచి ఆ తర్వాత కలెక్టర్ బాబు ఇంటికి పోదాం. గట్లనే అమ్మా.
ఉద్యోగం చేస్తుంది తులసి. టీచర్ ఉద్యోగం చేస్తా ఉంది. టీచరా? కానీ అది టీచర్ ఉద్యోగం చేసేంత చదువుకోలేదు కదండి. మరి ఎలా చేస్తుందండి? టీచర్ ఉద్యోగం అంటే పెద్ద పెద్ద తరగతులు కాదు. 1వ తరగతి 2వ తరగతి పిల్లలకి పాఠాలు చెప్తుంది. ఆ మాత్రం చదువు తనకు ఉంది కదా. అయినా ఇప్పుడు సమస్య అది కాదు తులసి. పద్మావతి టీచర్ ఉద్యోగం చేస్తుందని ఈ విషయం దుర్గమ్మ గారికి తెలిస్తే దుర్గమ్మోదినికి తెలీదా? ఎట్లా తెలుస్తుంది? తెలిస్తే ఆవిడ అందులోను టీచర్ ఉద్యోగం చేయిస్తుందా? మరెందుకు ఇలాంటి పని చేస్తుందండి? మనల్ని పోషించడానికి తులసి. అందుకే పద్మావతి ఆ పని చేస్తా ఉంది. అడగలేదు, ఎందుకు అని నేను అడగలేదు గాని తను మాత్రం భయపడడం లేదు. దుర్గమ్మ గారిని మార్చుకుంటాను అంటుంది. అంటే మీరు దాన్ని కలిశారా? బడికెళ్ళొచ్చాను. అక్కడే తనని కొట్టాను. ఎందుకు ఈ పని చేస్తున్నావు అని నిలదీశాను. దుర్గమ్మ గారికి చదువు అంటే ఇష్టం లేకపోవడం కాదు నాన్న. చదువుకున్న ఓ కోడలు చేసిన తప్పు పని వల్ల ఆవిడలా మారిపోయింది. మళ్ళీ చదువు వలన గొప్పతనం ఏంటో ఆవిడికి తెలియజేస్తాను. ఆవిడ్ని మార్చుకుంటాను అంది తులసి. అంతేకాని తను ఉద్యోగం మానేస్తాను అని అనలేదా అండి? లేదు. మరి ఎలాగండి? ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావడం లేదు తులసి. ఏమండి, దుర్గమ్మోదినా? ఏంది సత్యం? ఏమైనది? గట్ల గాబరపడుతున్నారు? ఏం తులసి, మీరేమైనా మాట్లాడుకుంటుంటే వచ్చినవా ఏంది? అబ్బే అదేం లేదుదినా. రండి. గాబరపడకండి, మీ మాటలు మేమేం వినలే. ఏం లేదమ్మా, మీకు తెలియని విషయాలు, మీరు వినకూడని రహస్యాలు మా దగ్గరే ఉంటాయమ్మా. ఏంటదినా ఇలా వచ్చారు? మా పద్మావతి ఎలా ఉంది? నీ కూతురికి నా కాడ ఏ లోటు లేదు. మా మంగకి సీమంతం చేస్తున్నాం. పేరంటం బిలువనీకి వచ్చినా. బాగున్నా మావయ్య. మీరు? మంగ సీమంతానికి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం వదినా. ఇంకా చాలా మందిని పిలవాలి. మేము పోయి వస్తాం. అలాగే. నా కూతురు కాపురం చక్కగా ఉంటే ఈ పాటికి అది కూడా నీళ్ళోసుకునేది. పద్మావతి విషయం తలుచుకుంటేనే
నా మనసుకి బాధగా ఉంది. దాన్ని ఒకసారి చూడాలనుంది. అదేంటి తులసి, ఎలాగో దుర్గమ్మ గారింటి సీమంతానికి వెళ్తావుగా, అప్పుడు చూద్దుగానే. లేదండి, వదిన గారు మన మీద అభిమానంతో పిలిచినా నేనక్కడికి వెళ్ళలేనండి. అదేవిడి తులసి, ఆవిడ ఇంత దూరం వచ్చి పిలిచిన తర్వాత వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? నిజమేనండి, కానీ అక్కడికి వెళ్ళి అంత వేడుకలో పద్మావతిని ఒంటరిగా చూసి బాధపడ్డం కన్నా వెళ్ళకపోవడమే మంచిదండి. నువ్వు చెప్పింది కూడా సమంజసమే తులసి, కానీ మీరు వదినమ్మ గురించి ఆలోచిస్తున్నారని నాకు తెలుసండి. కానీ ఈ వేడుకంతా జరిగిన తర్వాత నేనే వెళ్ళి వదినమ్మకి క్షమాపణ చెప్పుకుంటాను. ఉమ్, రంగమ్మా, ఉమ్? ఏంటది? ఏంటి సీనయ్య, గదే నేను అడుగుతున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు చేస్తున్న పని సరైంది కాదు రంగమ్మా. మొగుడు చేతకానివాడైతే ఇలా పనిచేసుకుని బతకడంలో తప్పులేదు సీనయ్య. కష్టపడి పని చేసుకోవడంలో తప్పులేదు రంగమ్మా. కానీ ఎవరికంటా పడకుండా డబ్బు దాచుకోవడం తప్పు అంటున్నా. అది సీనయ్య, అది వద్దు రంగమ్మ, మాట మార్చడానికి ప్రయత్నించుకో. నేనంతా చూసినా. నిజంగా అది నువ్వు కష్టపడిన సొమ్మే అయితే అది కింద పడిపోయినప్పుడు భయపడుతూ తీసుకోవు. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నీ సంగతి అయ్యగారికి చెప్పాల్సి వస్తుంది. సీనయ్య, సత్య ప్రమాణికంగా చెప్తున్నాను, ఈ డబ్బులు నేను దొంగతనం చేయలేదు. మరి అయ్యగారు గది శుభ్రం చేస్తుంటే మంచం కింద పడి ఉంటే తీసుకున్నాను సీనయ్య. అంటే నీ దృష్టిలో తప్పు కాదన్నమాట. అది కాదు సీనయ్య. తప్పు రంగమ్మ. కష్టపడకుండా వచ్చిందేది కలకాలం ఉండదు. ఇలాగే కొందరు చేసే పొరపాట్ల వల్ల ఎంతో మంది యజమానుల దగ్గర చేయని తప్పులకి శిక్షలు అనుభవిస్తున్నారు. సీనయ్య, చిన్నవాడివైనా నా కళ్ళు తెరిపించావు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను. నేను నమ్ముకున్న దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. సరే, ముందుగా డబ్బులు తీసుకుపోయి లోపల పెట్టు. సీనయ్య, ఇప్పుడు ఈ డబ్బులు లోపల పెడతానికెళ్తే నన్నెవరన్నా చూసి నిజంగానే నేను దొంగతనం చేశానని పట్టుకుంటే నా పరువు పోతుంది బాబు. నా ఇల్లు గడిచేది నా ఒక్కదాని సంపాదనతో బాబు. మీరు ఏదో ఒకటి చేయండి బాబు. మీకు దండం పెడతాను బాబు, మీ కాళ్ళు మొక్కుతాను బాబు. ఎలాగైనా మీరే దీని నుంచి నన్ను రక్షించాలి. సరే, గా డబ్బులు ఇటు. ఇదిగోనయ్యా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు.
నేను వెళ్ళి ఇంట్లో పెట్టొస్తాను. చేయనయ్యా, చేయను బాబు. నేను వెళ్ళి పెడతాను.